మ్యాక్స్ ఈ మూవీ చూసాక నాకు ఒకటి అనిపించింది. వరల్డ్ సినిమాలో ఏ యాక్షన్ మూవీ తీసుకున్నా విలన్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా రాస్తారు. కానీ ఇండియన్ మూవీస్ కి వచ్చేటప్పటికి మాత్రం హీరోని ఎలివేట్ చేయడం కోసం విలన్ క్యారెక్టర్స్ ని తగ్గించేస్తారు. ఎందుకో మరి. విలన్ స్ట్రాంగ్ గా ఉంటేనే కదా హీరో స్టామినా తెలిసేది. ఈ మూవీలో కూడా హీరోని ఎలివేట్ చేయడం కోసం విలన్ క్యారెక్టర్స్ ని వీక్ చేసేశారు. అలా కాకుండా విలన్ క్యారెక్టర్స్ ని మంచిగా రాసుకుని ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఇంకా నాకు ఈ సినిమా ఎలా అనిపించిందంటే బాగుంది కానీ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాటిక్ సినిమా. సినిమా బాగుంది, అది ఫస్ట్ హాఫ్ వరకే. కానీ సెకండ్ హాఫ్ మాత్రం దెబ్బేశారు. అంత మంచి ఫస్ట్ హాఫ్ చూశాక సెకండ్ హాఫ్ ని అలా తీస్తారనుకోలేదు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకి కార్తీ యాక్ట్ చేసిన ఖైదీ సినిమా గుర్తొస్తుంది. అంటే ఆ పోలీస్ స్టేషన్ సీన్స్ వచ్చినప్పుడు సస్పెండ్ అయిన మ్యాక్స్ అలియాస్ అర్జున్ మహాక్షయ్ డ్రగ్స్ మత్తులో ఉన్న ఇద్దరు మినిస్టర్ కొడుకులను అరెస్ట్ చేసి జైల్లో వేస్తాడు. వాళ్ళని కాపాడడం కోసం వచ్చిన రౌడీ గ్యాంగ్ తో మ్యాక్స్ అండ్ తన టీం ఎలా ఫైట్ చేశారు, లాస్ట్ కి ఏమైంది అనేది స్క్రీన్ మీద చూడాలి. ఇదొక కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ లో కిచ్చా సుదీప్ గారు అదరగొట్టేశారు. తన ఫ్యాన్స్ కి అయితే పండగే. అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన బీజం మాత్రం చాలా బాగుంది. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కి చాలా బాగా సెట్ అయింది. ఇందులో ఉండే విలన్స్ గురించి చెప్పడానికి ఏం లేదు, అందరిని వేస్ట్ చేశారు. సునీల్ గారి క్యారెక్టర్ కావచ్చు, మిగతా క్యారెక్టర్స్ కావచ్చు, ఏ క్యారెక్టర్ ని ప్రాపర్ గా డిజైన్ చేయలేదు. ఇంకా డైరెక్టర్ విజయ్ కార్తికేయ ఫస్ట్ హాఫ్ ని అంత మంచిగా తీసి సెకండ్ హాఫ్ ని మాత్రం తుస్సుమనిపించేశాడు. విలన్ క్యారెక్టర్స్ ని వీక్ చేయడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ ని కొంచెం బెటర్ గా తీసుంటే బాగుండేది. ఇంక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే యాక్షన్ మూవీస్ ని ఇష్టపడే వరకు నచ్చుతుంది. మెయిన్ గా కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది.